హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ డేట్లో వచ్చినటువంటి సోషల్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. అక్టోబర్ 19 మార్నింగ్ సెషన్లో పేపర్ 2 వాళ్ళకి వచ్చినటువంటి సోషల్ పేపర్, ఇందులో 60 బిట్స్ అయితే ఉన్నాయండి. సో ఇవి హెచ్జిటి వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి డిఎస్సి పరంగా. సో స్కూల్ అసిస్టెంట్ ప్లస్ హెచ్జిటికి యూజ్ అవుతాయి కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, మన రాష్ట్రంలోని నదులు మన రాష్ట్ర సుసంపన్న వారసత్వం గురించి తెలియచేసే గీతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 మా తెలుగు తల్లి. నెక్స్ట్ 1, భారతీయ సంగీతం యొక్క మూలాలు ఈ వేదంలో ఉన్నాయి. ఆన్సర్ ఆప్షన్ 3 సామవేదం. నెక్స్ట్ 1, మలివేద కాలంలో అనుసరించిన పద్ధతి. మలివేద కాలంలో అనుసరించిన పద్ధతి ఆప్షన్ 4 రాజ్యాన్ని విస్తరించడానికి అశ్వమేధ రాజసూయ యాగాలు నిర్వహించడం. నెక్స్ట్ 1, దిగానికాయ అనేది ఆప్షన్ 1 బౌద్ధ వాజ్మయంలోని సుత్త పీఠికలో గల 5 నికాయలలో మొదటిది. నెక్స్ట్ 1, అశోకుడు తన శాసనాల్లో ఉపయోగించినటువంటి లిపి ఖరోష్టి లిపి, బ్రహ్మీ లిపి. సో దీనికి ఆన్సర్ 1 and 2 రెండు కూడా సరైనవే. నెక్స్ట్ 1, భూమి ఉపరితలం పైనున్న 71% నీటిలో మన అవసరాలకు ఉపయోగపడే నీటి శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 1%. నెక్స్ట్ 1, ఢిల్లీని పాలించిన ఏకైక మహిళా పాలకురాలైన సుల్తానా రజియా వీరి కుమార్తె. ఆన్సర్ ఆప్షన్ 2 ఇల్టుట్మిష్. నెక్స్ట్ 1, అడ్డపట్టు సుంకం అంటే గొర్రెల మందపై విధించేటువంటి పన్ను. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ 1, దేవుని ఎదుట అందరూ సమానమే అని బోధించిన వారు. దేవుని ఎదుట అందరూ సమానమే అని తెలిపినది ఆప్షన్ 2 కబీర్. నెక్స్ట్ 1, ముసాయిదా రాజ్యాంగం భావ వ్యక్తీకరణ కొరకు ప్రజల ముందు ఉంచబడిన సమయం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 8 నెలలు. నెక్స్ట్ 1, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ వయసు పూర్తయ్యే వరకు తన పదవిలో కొనసాగవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 3 62 సంవత్సరాలు. నెక్స్ట్ 1, మోటారు వాహనాలు నడపడానికి కనీస వయోపరిమితి ఆప్షన్ 1 18 సంవత్సరాలు. నెక్స్ట్ 1, సుగుణ స్థానిక దుకాణం నుండి 25,000 విలువైన కొత్త మొబైల్ ఫోన్ను కొనుగోలు చేసింది. వారం రోజుల తర్వాత ఫోన్ హఠాత్తుగా ఆగిపోయి పనిచేయలేదు. సుగుణ దుకాణదారుణ్ణి పాడైన ఫోన్కి బదులుగా కొత్త ఫోన్ ఇవ్వమంది. అందుకు ఆయన నిరాకరించాడు. అప్పుడు ఆమె ఎవరికి ఫిర్యాదు చేయవలెను? ఆన్సర్ ఆప్షన్ 2 జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార వేదిక. నెక్స్ట్ 1, ఏటవాలు ప్రాంతాలలో నేలకోతను తగ్గించడానికి క్రింది వాటిలో సరైన పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 3 టెర్రస్ సాగు. నెక్స్ట్ 1, ఈ క్రింది విధానం మీ వంటగదిలోని లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ను ఆదా చేయవు. ఆన్సర్ ఆప్షన్ 4 తక్కువ మంట మీద మూతలేని పాత్రలో ఆహారాన్ని వండడం. నెక్స్ట్ 1, ఈ వ్యవసాయ విధానంలో భూమిని ఆహార ఉత్పత్తికి, పశువుల మేత పండించడానికి, పశువుల పెంపకానికి ఉపయోగిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2 మిశ్రమ వ్యవసాయం.
నెక్స్ట్ వన్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ పరిశ్రమ ఈ రంగానికి చెందినది. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రభుత్వ రంగ పరిశ్రమ. నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన చారిత్రక సంఘటనల జాబితా నుండి ఖచ్చితమైన తేదీ చెప్పగల సంఘటనను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 మహాత్మా గాంధీ హత్య. నెక్స్ట్ వన్ గత 250 సంవత్సరాల భారతదేశ చరిత్రను వ్రాయటానికి చరిత్రకారులు ఈ క్రింది ముఖ్యమైన ఆధారాలను ఉపయోగించారు. ఆన్సర్ ఆప్షన్ 1 బ్రిటిష్ వారి పరిపాలనకు సంబంధించిన అధికారిక రికార్డులు. నెక్స్ట్ వన్ భారతీయులకు యావత్ ప్రపంచపు అత్యుత్తమ సాహిత్యాన్ని చదవడానికి ఇంగ్లీషు భాషా పరిజ్ఞానం అవసరం. అది వారికి పాశ్చాత్య దేశాల విజ్ఞాన తత్వశాస్త్రాల పురోగతిని తెలుసుకునేలా చేస్తుందని అభిప్రాయపడిన వారు. ఆన్సర్ ఆప్షన్ 4 లార్డ్ మెకాలే. నెక్స్ట్ వన్ స్త్రీ పురుషుల మధ్య సామాజిక వ్యత్యాసాలను విమర్శిస్తూ స్త్రీ పురుష తుల్నా అనే పుస్తకాన్ని ప్రచురించిన రచయిత్రిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 తారాబాయి షిండే. నెక్స్ట్ వన్ 1952 నుంచి 1962 మధ్యకాలంలో ఐక్యరాజ్య సమితి భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 కృష్ణ మీనన్. నెక్స్ట్ వన్ 13 సంవత్సరాల వయసున్న బాలుడు ఒక తివాచీల కర్మాగారంలో పనిచేస్తున్నాడు. ఈ సన్నివేశంలో ఉల్లంఘించబడిన ప్రాథమిక హక్కు ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 పీడనాన్ని నిరోధించే హక్కు. నెక్స్ట్ వన్ అధిక కట్నం కొరకు మహిళలను హింసించడం అనేది అధిక కట్నం కోసం మహిళలను హింసించడం అనేది నేర చట్టం. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ భారతదేశంలో దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్న గ్రామీణ ప్రాంతాలలోని గిరిజన సమూహాల శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 45%. నెక్స్ట్ వన్ 15వ శతాబ్దం నాటి భక్తి సాంప్రదాయానికి చెందిన కవి నేత కార్మికుడు అయిన ఇతడు వ్యక్తులకు కులమతాల ఆధారంగా గుర్తించే వారిని ఎదిరించాడు. ఆన్సర్ ఆప్షన్ 1 కబీర్. నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగం నీరు, ఆరోగ్యం, విద్య మొదలైన వాటిని ఈ హక్కులో భాగంగా గుర్తించింది. ఆన్సర్ ఆప్షన్ 4 జీవించే హక్కు. నెక్స్ట్ వన్ ఉత్తర మైదానాలలోని నవీన తరుణ వరద మైదాన నిక్షేపాలను ఇలా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2 ఖాదర్. నెక్స్ట్ వన్ లు అనేది ఈ కాలం యొక్క గమనించదగిన లక్షణం. ఆన్సర్ ఆప్షన్ 1 వేడి వాతావరణం. వేసవి కాలంలో ఉత్తర భారతదేశంలో వీచేటువంటి పవనాలనే లు అని పిలుస్తారు. నెక్స్ట్ వన్ జనన రేటు అనగా ఆన్సర్ ఆప్షన్ 1 ఒక సంవత్సరంలో ప్రతి 1000 మంది వ్యక్తులకు కలిగిన సజీవ జననాల సంఖ్యనే జనన రేటు అని పిలుస్తారు. నెక్స్ట్ వన్ మసాయి సమూహం వారి భూభాగంలో చారిత్రక మార్పుల కారణంగా ఎదుర్కొన్న ప్రధాన సమస్య ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 మేత భూములను కోల్పోవడం. నెక్స్ట్ వన్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి ప్రవర్తన నియమాల ప్రకారం రాజకీయ పార్టీలు దీనిని చేయరాదు. ఆన్సర్ ఆప్షన్ 1 కులము మతము పేరుతో ఓట్లు వేయమని అభ్యర్థించడం. నెక్స్ట్ వన్ గ్రామీణ ప్రాంతాలు చిన్న పట్టణాలలోని అక్షరాస్యులైన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రధానమంత్రి రోజ్గారీ యోజన.
నెక్స్ట్ వన్, ప్రతి సంవత్సరం నాట్లు వేయడానికి ముందు ప్రభుత్వం పంటలకు ప్రకటించే ధర. ఆన్సర్ ఆప్షన్ 1 కనీస మద్దతు ధర. నెక్స్ట్ వన్, భూమి, శ్రమ, పెట్టుబడులను ఈ విధంగా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 4 ఉత్పత్తికారులు. నెక్స్ట్ వన్, వలస పాలకులు తీర ప్రాంత ప్రదేశాలకు ప్రాముఖ్యత ఇవ్వడానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 రేవులు నిర్మించే అవకాశం ఉండడం. నెక్స్ట్ వన్, అలకనంద, భగీరథి కలిసే ప్రదేశం. ఆన్సర్ ఆప్షన్ 3 దేవప్రయాగ. నెక్స్ట్ వన్, భారతదేశంలో ప్రపంచీకరణ యొక్క దుష్ప్రభావాలలో ఒకటి. ఆన్సర్ ఆప్షన్ 1 చిన్న ఉత్పత్తి సంస్థలు మూతపడ్డాయి. నెక్స్ట్ వన్, కార్గిల్ భారతదేశంలోని క్రింది ఉత్పత్తులలో అతిపెద్ద ఉత్పత్తిదారు. ఆన్సర్ ఆప్షన్ 4 వంట నూనె. నెక్స్ట్ వన్, ప్రపంచ యుద్ధాల సమయంలో మహిళలు వివిధ రంగాలలో పనిచేయడం యొక్క ముఖ్యమైన ఫలితాలలో ఒకటి. ఆన్సర్ ఆప్షన్ 2 మహిళలు ఓటు హక్కును పొందారు. నెక్స్ట్ వన్, నైజర్ డెల్టాలో చమురు ఊటల వలన ప్రధానంగా వ్యవసాయంపై పడిన ప్రభావం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 పంటలు, చేపల పెంపకం నాశనం కావడం. నెక్స్ట్ వన్, కేంబ్రిడ్జిలోని పంజాబీ ముస్లిం విద్యార్థి అయిన చౌదరి రెహ్మత్ అలీకి సంబంధించిన అంశాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 పాకిస్తాన్ లేదా పాకిస్తాన్ అన్న పేరును రూపొందించిన వ్యక్తి చౌదరి రెహ్మత్ అలీ. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ సభకు స్వదేశీ సంస్థానాల నుంచి సభ్యులు ఈ విధంగా ఎన్నుకోబడ్డారు. ఆన్సర్ ఆప్షన్ 2 స్వదేశీ సంస్థానాలతో చర్చల ద్వారా ఎంపిక చేశారు. నెక్స్ట్ వన్, భారత ముసాయిదా రాజ్యాంగం క్రింది ప్రకరణలను, షెడ్యూళ్లను కలిగి ఉంది. ఆన్సర్ ఆప్షన్ 1 315 అధికరణాలు, 8 షెడ్యూళ్ళు. నెక్స్ట్ వన్, మొదటి సాధారణ ఎన్నికలలో నిరక్షరాస్యతను అధిగమించడానికి భారత ఎన్నికల సంఘం ఈ వినూత్న పద్ధతిని అనుసరించింది. ఆన్సర్ ఆప్షన్ 3 రాజకీయ పార్టీలు మరియు వారి అభ్యర్థులకు ప్రాతినిధ్యం వహించడానికి రోజువారీ జీవితంలో ఉపయోగించే చిహ్నాలను ఉపయోగించడం. నెక్స్ట్ వన్, యుద్ధం వలన మనం ప్రపంచంలోకెల్లా శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించాం. చరిత్ర మొత్తంలోనే ఇంతటి శక్తివంతమైన దేశం మరొకటి లేదు అని పేర్కొన్న ఈ క్రింది అమెరికా అధ్యక్షుడు. ఆన్సర్ ఆప్షన్ 4 హ్యారీ ట్రూమన్. నెక్స్ట్ వన్, పంచశీల సూత్రాలను రూపొందించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 3 జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ వన్, దేశ సరిహద్దులకు లోబడి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా సంచరించే హక్కు, నివాసం ఏర్పరచుకునే హక్కు ఉంటాయని తెలియచేసే మానవ హక్కులలోని అధికరణం. ఆన్సర్ ఆప్షన్ 4 అధికరణం 13. నెక్స్ట్ వన్, ప్రభుత్వ సంస్థలలో, ప్రభుత్వ వాహనాలలో పొగ త్రాగడం నిషిద్ధం అనే బోర్డులను ఉంచడానికి సంబంధించిన సెక్షన్లు 5, 6, 10లను ఉల్లంఘిస్తే వారికి 100 రూపాయల జరిమానా విధించవచ్చు. ఇది అమలు జరుగుతుందా? కారణాలు ఊహించండి అనేది ఈ విద్యా ప్రమాణం కిందకు వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 2 చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం. నెక్స్ట్ వన్, అభ్యసనను మాపనం చేయడం కాకుండా అభ్యసన కోసం మాపనం చేయడంపై దృష్టి పెట్టినది. ఆన్సర్ ఆప్షన్ 4 APSCF 2011.
నెక్స్ట్ వన్, బ్యాంకులో డబ్బు నిల్వ చేయడం, అవసరమైనప్పుడు తిరిగి పొందడం అనేది ప్రత్యక్షంగా తెలుసుకోవడం ఈ పద్ధతికి ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 3, క్షేత్రకృత్య పద్ధతి. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుడు పాఠ్యాంశంలోని ముఖ్యమైన అంశాలను తిరిగి మరొకసారి క్లుప్తంగా వివరించడానికి ఉపయోగించే పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, ఉపన్యాస పద్ధతి. నెక్స్ట్ వన్, రెండు ప్రాంతాల మధ్య దూరం 20 కిలోమీటర్లు అయినట్లయితే పటానికి తీసుకున్న స్కేలు 1 సెంటీమీటర్ = 20 కిలోమీటర్స్ అయితే పటంలో చూపే దూరం మాత్రం 1 సెంటీమీటరే. ఇది ప్రక్షేపణ పద్ధతిలో దీనికి ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 3, స్మృతి నుంచి దేశపటాన్ని గీయడం. నెక్స్ట్ వన్, పంటల విస్తరణకు సంబంధించిన పటాలను చూసినప్పుడు అవి ఏ ఏ అక్షాంశ రేఖాంశాల మీద ఉన్నాయి అని అర్థం చేసుకునే సామర్థ్యం. ఆన్సర్ ఆప్షన్ 3, భూపటాలను చదవడం. నెక్స్ట్ వన్, న్యూఢిల్లీ 28.6139 degrees, ఉత్తరాక్షాంశము 77.2090 degrees, తూర్పు రేఖాంశం మీద నెలకొని ఉంది. ఇది ఈ క్రింది భౌగోళిక లక్షణానికి ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 3, భూగోళంపై స్థానాన్ని గుర్తించడం. నెక్స్ట్ వన్, ఈ రాజ్యాంగ సవరణ ద్వారా విద్య ఉమ్మడి జాబితాలో చేర్చబడింది. ఆన్సర్ ఆప్షన్ 3, 42వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ వన్, ఇంటర్నెట్ విపరీతంగా వాడడం వల్ల ఎదురయ్యే మోసాల గురించి విద్యార్థులు తెలుసుకొని నిర్ణయం తీసుకోవడం అనేది ఈ అభ్యసన లక్ష్యానికి చెందినది. ఆన్సర్ ఆప్షన్ 1, మూల్యాంకనం చేయుట. నెక్స్ట్ వన్, వివిధ రకాల మార్కెట్లు ధర నిర్ణయం పంచవర్ష ప్రణాళికలను ఆధారంగా చేసుకొని మనం అభివృద్ధి ఎలా సాధించాలి? ఈ ప్రశ్న క్రింది విలువను సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4, ఉపయోగిత విలువ. నెక్స్ట్ వన్, విద్యా లక్ష్యాలే విద్యా విలువలుగా పేర్కొన్నవారు. విద్యా లక్ష్యాలే విద్యా విలువలు అని అన్నది ఆప్షన్ 1, కన్నింగ్హామ్. నెక్స్ట్ వన్, అంబేద్కర్, జ్యోతిరావు పూలే, పెరియార్ లాంటి సంఘ సంస్కర్తలలో మీకు నచ్చిన గుణాలు ఏవి? ఎందుకు? ఈ ప్రశ్న ఈ విద్యా ప్రమాణానికి చెందినది. ఆన్సర్ ఆప్షన్ 2, ప్రశంస, సున్నితత్వం. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.